అండి వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై సమ్మర్ స్పెషల్ 5 రెసిపీస్ చూద్దాము. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫుల్ మక్నా కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి కొబ్బరి 1 కప్పు 2 కప్పులు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని ఇలా నట్ మిల్క్ బ్యాగ్లో స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ పాలల్లో కొబ్బరి పాలల్లో 3 కప్పులు ఫుల్ మక్నా వేయాలి. రాత్రే నానబెట్టిన ఒక 20 బాదం పప్పు పీల్ తీసేసి వేసుకోండి. కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. మీరు తినే తీపిని బట్టి పటికి బెల్లం యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 గంటలు నాననివ్వాలన్నమాట. 2 గంటలు నానిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అంతా బాగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతవరకు బ్లెండ్ చేసుకుని దీన్ని ఇప్పుడు ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 3-4 గంటల తర్వాత దీంట్లో మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ బనానా, యాపిల్, గ్రేప్స్, పొమోగ్రానేట్, డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటాయి యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మస్క్ మిలన్ మలై ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకుని ఫుల్ క్రీమ్ పాలు 1 లీటర్ తీసుకుని ఇలా తిప్పుతూనే ఉండాలి. సిమ్లో పెట్టి అడుగంటకూడదు. ఇవి సగం అయిన తర్వాత 1/4 కప్పు పటికి బెల్లం వేసుకుని మళ్ళీ అలా తిప్పుతూనే ఉండాలి కోవా స్ట్రక్చర్ వచ్చేంత వరకు. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కోవా స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది చల్లారే లోపల ఒక మస్క్ మిలన్ తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కట్ చేసి ముందు పాటు కొంచెం సీడ్స్ వేరే లోపల పల్పు వేరే తీసుకోవాలి. తీసుకుని ఆ పల్పులోంచి కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పల్పు మనం సీడ్స్లోంచి వాటర్ వస్తాయి అనమాట. ఆ వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి, వేస్ట్ చేయొద్దు. అవి కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరిపోయి ఉంటుంది మనకి మలై. దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక కొంచెం తీసుకున్నాం కదా మస్క్ మిలన్ ముక్కలు కొంచెం దాని విత్తనాలు వేసి అంతా కలిపి మనం ఇందాక మస్క్ మిలన్ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలింది ఏమన్నా ఉంటే ఇలా ఐస్ మోల్డ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మస్క్ మిలన్ మలై ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి పెరుగు యాపిల్తో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక యాపిల్ తీసుకుని పీల్ తీసేసి దాంట్లో కొంచెం చెక్క పొడి, తేనె, 1/2 కప్పు హంకర్డ్ అంటే వాటర్ లేకుండా గట్టి పెరుగు వేసి బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుని ఐస్ మోడ్లో పోసుకుని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే యాపిల్ హంకర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పొసెట్ ఎలా చేయాలంటే నేను ఆరెంజెస్ మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ముందు పాటు కొంచెం ఇలా కట్ చేసుకుని చాలా నిదానంగా జ్యూస్ తీసుకోండి. గట్టిగా నొక్కితే చేదు వస్తుందన్నమాట. జ్యూస్ తీసి పల్ప్ అంతా తీసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఫ్రెష్ క్రీమ్ 500 ml వేసి తిప్పుతూనే ఉండాలి. ఇది కూడా అడుగంటకూడదు అస్సలు. దాంట్లో షుగర్ ఇక్కడ నేను చూపిస్తున్న కొలతల్లో పటికి బెల్లం పౌడర్ వేసి వెనిలా ఎసెన్స్ కొంచెం పసుపు కలర్ కోసం వేసి ఇది తిప్పుతూనే ఉండాలి. ఒక్క ఉడుకొచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసేయండి. ఇది కూడా అస్సలు మీరు తిప్పుతూనే ఉండాలి. అడుగంటితే మనకి మాడిపోతుంది అనమాట త్వరగా. క్రీమ్ కదా. పూర్తిగా చల్లారిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆరెంజ్వి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ పొమోగ్రానేట్ మోక్టైల్ ఎలా చేయాలో చూద్దాం. స్ట్రాబెర్రీస్ ఒక 4, మల్బెర్రీ అంటారు కదా అవి కూడా తీసుకుని ఇలా క్రష్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసి దాంట్లో కొబ్బరి నీళ్ళు కొంచెం పొమోగ్రానేట్ జ్యూస్ వేసి సర్వ్ చేయడమే. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో షేర్ చేయడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.